ఆంజనేయుడు అనగానే మనకు గుర్తొచ్చేది అపారమైన భక్తి మరియు అజేయమైన శక్తి. అసలు హనుమంతుడికి ఆ శక్తులన్నీ ఎలా వచ్చాయి? ఒక సామాన్య వానర బాలుడు మహావీరుడిగా ఎలా మారాడు? సూర్యుడినే పండు అనుకుని మింగాలని చూసిన ఆ చిన్నారి కథ వెనుక ఉన్న రహస్యాలేంటి? ఈ రోజు ఈ వీడియోలో హనుమంతుడి శక్తి వెనుక ఉన్న అద్భుతమైన చరిత్రను తెలుసుకుందాం. అంజనాదేవి మరియు కేసరుల పుత్రుడిగా వాయుదేవుని అంశతో హనుమంతుడు జన్మించాడు. చిన్నప్పటి నుండే ఆయన అసాధారణ బలశాలి. ఒకరోజు ఆకాశంలో ఉదయిస్తున్న సూర్యుని చూసి అది ఏదో ఎర్రటి పండు అనుకుని గాలిలోకి ఎగిరారు. అలా సూర్యుని పట్టుకోవడానికి వెళ్తున్న సమయంలో దేవేంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుడి దవడపై కొట్టాడు. అప్పుడు వాయుదేవుడు కోపించి వాయువును స్తంభింపజేయగా దేవతలందరూ వచ్చి హనుమంతుడికి ఎన్నో వరాలు ప్రసాదించాడు. హనుమంతుడికి ఏ దేవుడు ఎలాంటి శక్తులు ఇచ్చారో మీకు తెలుసా? బ్రహ్మదేవుడు ఏ ఆయుధం వల్ల కూడా మరణం లేకుండా చిరంజీవిగా ఉండే వరం ఇచ్చారు. పరమశివుడు మృత్యు భయం లేకుండా తన అంశతో పుట్టినందుకు ఎదురులేని శక్తిని ఇచ్చారు. అగ్నిదేవుడు అగ్ని నిన్ను ఏమీ చేయలేదు అని వరం ఇచ్చారు. అందుకే లంకా దహనంలో తోక కాలిన హనుమంతుడికి ఏమీ కాలేదు. వాయుదేవుడు గాలి వేగంతో ప్రయాణించే శక్తిని ఇచ్చాడు. ఇలా దేవతలందరి శక్తులు కలిపి హనుమంతుడు ఒక మహాశక్తిగా మారాడు. ఎన్ని శక్తులు ఉన్నా హనుమంతుడు శ్రీరాముడికి దాసుడిగా ఉండటానికే ఇష్టపడ్డారు. సముద్రాన్ని లంఘించడం, సంజీవుని పర్వతాన్ని మోయడం, లంకను దహించడం ఇవన్నీ ఆయన భక్తికి నిదర్శనాలు. రామనామమే ఆయన ఊపిరి. అందుకే ఎక్కడ రామనామం వినపడినా అక్కడ హనుమంతుడు అదృశ్య రూపంలో ఉంటాడని మనకు నమ్మకం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.